విజ్ఞాన్ గారు ఈ రోజుకి మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ అవుతుంది కదా! సో, ఏమైనా సెలబ్రేషన్స్ గాని ఏదైనా చేస్తున్నారా? చేస్తే ఎవరన్నా చీఫ్ గెస్ట్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయా? బేసిక్‌గా యాక్చువల్‌గా ప్రతిసారి నా పుట్టినరోజు వేడుకలు అక్కడ శ్రీ విద్యానికేతన్‌లో జరుగుతాయి. హ్మ్. ఘనంగా సుబ్బరామిరెడ్డి లాంటి వాళ్ళు, మహామహులు అందరూ వస్తారు. వీళ్ళు పిలిచినోళ్ళు వస్తారు. బావుంటది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే 50 ఇయర్స్ వేడుక అనేది ఆయన చేసుకోకూడదు. ఆయన వాళ్ళు కూడా చేయకూడదు. సినీ పరిశ్రమ అందరూ కలిసి చేయాలి. ఓకే. యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సీరియస్‌లీ. హ్మ్. సినీ పరిశ్రమ చేయాలి. ఎందుకంటే సినీ పరిశ్రమకొచ్చి 50 ఏళ్ళు ఆయన చేసిన సేవలు ఎన్నో గదా! ఇప్పుడు బయట అంటావా శ్రీ విద్యానికేతన్‌కి ఆయన ప్రతి సంవత్సరం ఎప్పుడు అది స్థాపించినప్పటి నుంచి 25% ఉచిత విద్య ఇస్తాడు. హ్మ్. కాబట్టి దానికి రుణంగా వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ సెలబ్రేషన్. శ్రీ విద్యానికేతన్ సెలబ్రేషన్ అది. ఆయన ప్రతి పండుగని పుట్టినరోజున వాళ్ళు పండుగలా చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ 50 వసంతాలు అంటే ఇది ఎవరెవరో చేయాల్సిన అదైనా సన్మానించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఉంది. హ్మ్. సో ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ఆయన్ని పిలిచి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఘనంగా సన్మానించుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు సినిమాకి మోహన్ బాబు గారు చేసిన సేవ ఇంత అంతా కాదు. చాలామందికి తెలియదు. మీరందరూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆయన మాటల్ని గానీ, వాళ్ళ అబ్బాయిల్ని గానీ, వాళ్ళ సినిమాల్ని గానీ, ఇంకేవో ట్రోల్స్ చేసి ట్రోల్ ప్రకారంగా చూస్తారు కానీ సమాజానికి ఒక మెసేజ్ అనేది ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఎలాగైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేసిందే మోహన్ బాబు గారు చెప్పాలి అంటే. హ్మ్. ప్రతి దాంట్లోనూ ప్రతి సినిమాలు ఎన్నెన్నో సినిమాలు చూడు, మనిషికి మనిషి ఎంత గౌరవించాలి, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎలా గౌరవించుకోవాలి, ఆ మర్యాదలు ఎలా ఉంటాయని తెలిపే సినిమాలు అవి. ఇప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ పెద్దరాయుడు. ఓకే. అవును. వదిన అంటే తల్లి లాంటిది అనే ఒక డీసెంట్ మెసేజ్ ఇచ్చింది. ఆ సినిమా చూసి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది ఇండ్లలో కూడా అయ్యో వదిన అంటే తల్లి లాంటిది, వదిన అంటే తల్లి అది పడిపోయింది. హ్మ్. ఆ పడడానికి కారణం కూడా మోహన్ బాబే. అవును. నెక్స్ట్ ఇంకా కూతుర్లని తండ్రి ఎలా ప్రేమించాలి అనేది కూడా మోహన్ బాబు గారి దగ్గరే నేర్చుకోవాలి. తమ్ముళ్ళైనా కొడుకులైనా డిసిప్లిన్ అనేది ఎలా ఆయన సినిమాల్లోనూ అంతే డిసిప్లిన్, బయట అంతే డిసిప్లిన్. కాబట్టి డిసిప్లిన్ మనిషి కాబట్టే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు బ్రతికున్నప్పుడు చాలా తక్కువ మందిని ఆయన అంటే బాగా విపరీతంగా ప్రేమించే వాళ్ళలో ఈయన ఒకడు. మోహన్ బాబు గారు. చాలా తక్కువ మంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఈయన ఒకడిలాగా. అంత డిసిప్లిన్ కాబట్టి ఆయన చివరి సినిమా కూడా ఈయనకు చేశాడు. హ్మ్. నెక్స్ట్ అంత డిసిప్లిన్ కాబట్టే దాసరి నారాయణరావు లాంటి మహామహులు కూడా మోహన్ బాబు గారిని అసలు వదలరు. ఇంత డిసిప్లిన్ కాబట్టే రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా మోహన్ బాబు గారిని వదలరు. హ్మ్. అంత డిసిప్లిన్ కాబట్టే మోడీ లాంటి వాళ్ళు కూడా పిలిపించుకొని మరి మాట్లాడతారు. రీజన్ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటది. అంటే మోహన్ బాబు గారికి యాటిట్యూడ్ ఉందని కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు. అది నిజమేనా విజ్ఞాన్ గారు యాటిట్యూడ్ అనేది? యాటిట్యూడ్ అనేది అలాంటి వాళ్ళకి ఉండాలి. ఓకే. అది అలంకారం. అలాంటి వాళ్ళకి యాటిట్యూడే ఉండాలి. హ్మ్. కోపం ఉండాలి. అది అలంకారం. ఆ కోపం అంటే ఏంటంటే ఎదుటోడు నాశనం అవ్వాలనో, ఎదుటోడిని చంపాలనో, ఇంకొకడిని ఇంకేదో చేయాలనో, కుస్తీ ఈ కోపాలు కాదు. హ్మ్. వాడు తప్పు చేస్తుంటే దండించే అధికారం. హ్మ్. అర్హుడు కాబట్టి దండిస్తాడు. అంటే పెద్దరికం అనేది ఊరికే మామూలుగా మనం ఒకరికి ఇస్తే వచ్చేది కాదు. ఇప్పుడు వాడు తప్పు చేస్తున్నాడంటే ఓ తండ్రిలా భావించి ఒకటి దెబ్బేస్తాడు. హ్మ్. మళ్ళీ నేను తండ్రిలా ఫీల్ అయ్యాను కాబట్టి వెళ్ళేటప్పుడు వాడినే పిలిచి జేబులో ఒక 1000 రూపాయలు 2000 పెడతాడు. హ్మ్. అంటే తండ్రి అనేవాడు వీడి బాగోగులు చూస్తాడు. తండ్రి అనేవాడు వీడి ఖర్చులకి డబ్బులు ఇస్తాడు. తండ్రి అనేవాడు వీడు తప్పు చేస్తే ఒకటి కొడతాడు. అర్థమైందా? అంటే తండ్రి స్థానంలో ఉండి ఇలా చేశాను అన్నట్లుగా. నెక్స్ట్ ఇప్పుడు లొకేషన్స్‌లో డిసిప్లిన్. ఈ టైంకి నువ్వు వచ్చి మేకప్‌తో రెడీగా ఉండాలి. హ్మ్. ఫస్ట్ షాట్ అప్పుడు పడాలి. అంతే. అంటే డే లైట్‌కి వాళ్ళిచ్చే గౌరవం. ఓ డైరెక్టర్ కాదు, ఓ ప్రొడ్యూసర్‌లా కాకుండా, ఒక నటుడిలా కూడా కాకుండా, సినీ పరిశ్రమకు చెందిన ఒక మనిషిలాగా రీల్ వేస్ట్ అవ్వకూడదు అని భావించే మనుషుల్లో ఆయన ఒకడు. హ్మ్. డే లైట్ వేస్ట్. చాలా షూటింగ్స్‌లో ఏమవుతదంటే, ఎప్పుడో నిదానం కాలు చాపుకొని 10:30కి వస్తారు మేకప్‌లేసుకొని. ఓ షాట్ తీయంగానే లంచ్ అంటారు. లంచ్ అయ్యాక నెత్తి మీద తెల్ల కర్చీఫ్‌లేసుకొని ఇట్లా ఒరుగుతారు కుర్చీలకి.
మళ్ళీ నిదానంగా వాడు ఎర్రకళ్ళు తెల్లబడే వరకు ఓ టీయో గీయో కాఫీ తాగి మంచిగా 3:30-4 గంటలకి ఇట్లా చెయ్యి ఎత్తుతాడు. ఓ షార్ట్ అయిపోయిన వెంటనే ప్యాకప్, డేలేట్ అయిపోయింది. ఇలా జరిగిన షూటింగ్లు బోలెడు. నిర్మాతకి చాలా నష్టం. కాబట్టి ఆ రోజు జరగాల్సిన సన్నివేశాలు ఆ రోజు తీయాలి. ఎందుకంటే మనం ఈ లొకేషన్కి డబ్బులు ఇచ్చాం, ప్రొడక్షన్కి డబ్బులు ఇచ్చాం, ఆర్టిస్టులకి డబ్బులు ఇచ్చాం. ఇదంతా కూడా నిర్మాణంలో ఒక భాగం. కాబట్టి ఆ రోజు చేయాల్సిన పని ఆ రోజు పూర్తి చేసేలాగా ఆయన వీళ్ళందరినీ అటెన్షన్లో పెడతారు, మంచి డిసిప్లిన్లో పెడతారు. వాళ్ళు కూడా అటెన్షన్ ఇస్తారు. అది వాళ్ళు నేర్చుకుంటారు. నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు నిజంగా ఖాళీకి కూర్చుంటే వాళ్ళ కాలు చేతులు ఆడవు. అరే ఇంత పని చేసి వచ్చి ఇక్కడ ఏంటి ఇలా కూర్చున్నావా అని చెప్పేసి ఉంటుంది. అది ఆయన ఉండే డిసిప్లిన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన యాక్చువల్గా ఒక లేఖ విడుదల చేయాలనుకున్నాడు ఈ 50 వసంతాల సందర్భంగా. అది ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్లు అందరూ కూడా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఒక రోజు అన్ని షూటింగ్లు ఆపేసేయాలి. నిర్మాతలు కూడా చెప్పుకోవాలి, పలానా 28వ తారీఖు నేను రానండి, పలానా 20వ తారీఖు నేను రానండి, ఎందుకంటే పలానా ఇది ఉందండి అని. అందరూ కూడా అని ఆ 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఒక డేట్ పెట్టుకొని ఒక దగ్గర పిక్నిక్ అని కలిసి భోజనాలు గీజనాలు చేసుకొని ఎవడిళ్ళకి వాడు వెళ్ళిపోవాలి. ఓకే. దానివల్ల ఏంటంటే మాట్లాడుకొని వాళ్ళు పడని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కలుస్తారేమో అన్న ఒక ఆశ ఆయనది. మంచి ఉద్దేశం, చాలా మంచి ఉద్దేశం. ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నయనతారావును నిన్న ధనుష్, వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందని నిజంగా పాపం వాళ్ళిద్దరికి కూడా తెలియదు. మధ్యవర్తులు చెప్పుడు మాటల వల్ల ఆయన ఏదో అనుకొని, ఆయన యాటిట్యూడ్ నచ్చక ఈవిడేదో అనుకొని, ఈవిడింతే అనుకొని ఆయన అనుకొని అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. ఇలాంటివన్నీ అంటే ఎదురు మాట్లాడుకుంటే పోతాయి కదా. అవును. సో అప్పుడు ఇట్లాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. అట్లా అంటే వీళ్ళు సినిమా ఫంక్షన్లలో కలుసుకుంటారు, అప్పుడు కూడా ఈ పొరపచ్చాలు తీసుకోవచ్చు కదా అని కూడా అనుకుంటారు. సినిమా ఫంక్షన్లలో కూడా మేకప్ వేసుకునే కూర్చుంటాం. మొహానికి మేకప్ పడితే తెలియని నటనే ఉంటుంది. అర్థమైందా? మేకప్లు తీసేసి మనుషులు మనం మనలాగా ఉందాం అనుకొని ఒక దగ్గర చేరితే వాళ్ళల్లో ఉండే గొడవలు ఏమన్నా ఉంటే సర్దుమనుగుతాయి అనేది చిన్న ఆశ అంతే. ఓకే. ఇది ఈయనకి అంటే ఎందుకు ఈ ఆలోచన తీసుకున్నాడు అంటే పెద్దరికం అనేది ఊరికే పేరుతో చెప్పుకుంటే రాదు, అది స్వతహాగా వస్తుంది, పుట్టుకతో వస్తాయి కొన్ని పెద్దరికాలు. అందుకే దాసరి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ గొడవలు లేవు. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు గొడవ పడుతున్నా సరే ఇప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయం, ఒక ఫంక్షన్లో 2 స్టార్ హీరోలు కలిసి ఫోటో దిగారు అనుకో, ఫోటో వచ్చింది పలానా ఫంక్షన్ జరిగిందని, నువ్వు నేను పక్కన ఉన్నావు, నీ అభిమానులు నా అభిమానులు ఆ ఫోటో చూసాను సరే కొట్టుకు చావకుండా ఉంటారు, అరే వీళ్ళందరూ బాగానే ఉన్నారు, మనమే ఎందుకు అనవసరం కొట్లాడుకుంటున్నాము. సో ఇట్లాంటిది తీసుకొస్తే ఇండస్ట్రీ అంతా పాజిటివ్ అయిపోతుంది. సో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావడానికి అని చెప్పి మోహన్ బాబు గారు ఎప్పటి నుంచో శ్రమిస్తున్నాడు, ఇక మీదట కూడా శ్రమిస్తూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పుకోవడానికి ఇండస్ట్రీలో ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల మనం గర్వంగా చెప్పుకోవచ్చు మేము కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము అని. ఎందుకంటే మా దగ్గర ఇలాంటి పెద్ద మనుషులు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఓకే. సీరియస్లీ అది నువ్వు ఏమన్నా సరే, నువ్వు సెటైర్ వేస్తే కూడా నవ్వుకుంటూ తీసుకుంటాడు, నువ్వు ట్రోల్ చేసినా హెల్తీగానే తీసుకుంటాడు, అండ్ నువ్వు తప్పు చేస్తే నిన్ను దండిస్తాడు, మళ్ళీ ఆయనే నిన్ను పరామర్శిస్తాడు. ఓకే. ఇలాంటి మనిషి యాక్చువల్ చెప్పాలంటే ఇండస్ట్రీకి ఇప్పుడు దాసరి తర్వాత పెద్దరికి ఎవరు లేరు అంటారు చాలామంది. ఆ పెద్దరికాన్ని బాలయ్య కొంచెం నెత్తినేసుకొని అన్స్టాపబుల్ చేస్తున్నాడు. అంటే అందరి మధ్యలో ఉన్నాయని చెరిపేసుకుంటూ వస్తున్నాడు, చూసావా? అంటే ఆయనకు అవకాశం దక్కింది కాబట్టి అలా చేయగలుగుతున్నాడు. నిజంగా మోహన్ బాబు గారికి ఒక టాక్ షో ఇస్తే నాకు చూడాలని ఉంది. అంటే ఆయన ఎలా డీల్ చేస్తారో జనాలని. ఇప్పుడు ఒక అన్స్టాపబుల్ షో వల్ల బాలయ్య ఏంటనేది అందరికీ తెలిసింది. అంతకుముందు ఆయన మీద కూడా చాలా రూమర్స్ ఉండేవి, అగ్రెసివ్ అని, కొడతాడని, తిడతాడని. బట్ ఆయన ఎంత కిడ్డీ షో ఆ షోలో తెలిసింది. మోహన్ బాబు గారు కూడా చాలా కిడ్డిష్, నీకు తెలియదు. ఆయనలో ఆ హ్యూమర్ ఇంకా ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. నిజంగా ఇలాంటి షో వస్తే ఆయనలోది కూడా బయటపడుద్దేమో నాకు అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ తెలియాలి, నా కోరిక అంతే బేసికల్. ఇది ఓవరాల్గా సరే. ఏదేమైనా 50 years ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సినిమాలు తీసి 500 పైగా సినిమాలు, అంటే నటన పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అన్నిటి వైపు 360 degreesలో అన్నీ చూశాడు ఆయన. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏమన్నా అంటే ఆయన అన్నాడు అనకండి,
ఆయన ఏదో చెప్పాడు అన్నట్టుగా స్వీకరించాలి. ఓకే. అనరు వాళ్ళు, అంటే నిన్నేదో అనాలని వాళ్ళకు ఉండదు, ఏదో చెప్పాలనిపిస్తుంది. ఆ చెప్పింది వీళ్ళకి ఏంటంటే కొంచెం నన్ను ఏదో అన్నాడు అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.